అంత తమిళనాడు 6 రోజుల ముందు చూసి డిసప్పాయింట్ అయ్యాను. ఎక్కడో ఏదో తేడా అవుతుందని మా సినిమా కోసం కొంత కారు ఉంది కదా, ప్రకాష్ రాజ్ నువ్వు కూడా అందులో డ్రైవింగ్ నేర్చుకున్నా. ఆ కారు వేసుకుని వెళ్ళిపోతున్నాం విజయవాడ రోడ్లో. ఆర్ఎఫ్సి దాటిన తర్వాత గుర్తొచ్చింది. అక్కడి నుంచి ఫోన్ చేసి మన నైట్ తిరిగి వచ్చి లేదా నెక్స్ట్ డే మీరు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి నాతో కూడా కాదు ప్రతి సీన్లోనూ చేసాం. మళ్ళీ అప్పుడు నాకు గుర్తుంది, అతను పక్కన ఒక అతను ఉండేవాడు అసిస్టెంట్, ఎవరు మన జీబు, కరెక్ట్ జీబు ఉండేవాడు. ఆయన దాదాపుగా ఆయన కన్సోల్ కూడా వదిలేసి బయటికి వెళ్ళి హీ మేడ్ ఇట్ హ్యాపెన్. కోటి గారు కోటి ప్రాణం పెట్టాడు అంటాడు భయ్యా మనం చేసినప్పుడే లైఫ్ అంటే మ్యూజికల్గా. అందులో నాకు ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది నాకు స్పృహ లేని వయసు కదా. ఐ వాజ్ టూ యంగ్ కదా సార్. 25 నువ్వే కావాలి అప్పుడు సార్ నువ్వు నానొచ్చేప్పుడు ఇప్పుడు 25-26 కదా నేను. సో అందుకని నేను చాలా మామూలుగా అగ్రెసివ్గా నా ఒపీనియన్ అని చెప్పేవాడిని. మీరు సీన్ అంటే వాళ్ళ కోటి గారు అపార్ట్మెంట్లో కూర్చోవాళ్ళగా చెబితే పాప ఆయన నా రూమ్ దగ్గరే కదా సార్, నేను వాళ్ళ రూమ్ నుంచి వచ్చేసాను. బట్ ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకునేవారు. అంటే కుర్రాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంది. పప్పులో చికెన్ కలిపి ఉండేవాడు గుర్తుందా మీకు? మీరు అన్నారు ఇది ఒక విచిత్రమైన వంటకం అయ్యేది, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు తినలేదన్నారు. అలాగే హారతి గుర్తుందా మీకు? రోజు పొద్దునే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చే తరుణ హారతి ఇస్తుంటే చాలా డబ్బులు కట్టాం. అది గుర్తుంది నాకు. మీరు మీ భక్తి చాలా కాస్ట్లీ నాకు. పొద్దున్నే స్నానం చేసి మంచి టవల్ కట్టుకుని మరి పూజ చేశాడు పొద్దున్నే. మరి పూజ చేసి వాడు అమ్మగారికి చెప్పాలి కోసం వాడు నేను చాలా భక్తిగా పూజ చేశాను. ప్రియతమ పాటకి ముందు ఒక సీన్ ఉంటుంది సార్. ఆశా సైనికుని వెంకటేష్ గారికి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, పికప్ సీన్ ఒకటి. అంటే చాలా మెలోడ్రామాటిక్గా మాట్లాడతాడు. నేను మిమ్మల్ని చూడలేను నేను, ఎందుకంటే మీ కళ్ళలో చూస్తే నేను తట్టుకోలేను ఇవన్నీ చెప్తాడు కదా. సీన్ ఒకటి రవీంద్ర బాబు గారు చాలా బాగా లైటప్ చేశారు. నేను లొకేషన్కి వచ్చాను, అది రామానాయుడు స్టూడియోలో పైన ఫ్లోర్లో తీశారు. అది నేను వచ్చినప్పుడు అసలు ఈ కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది. ఎవరిది మన వెంకటేష్ గారి కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, ఎవరు ఆశాది కూడా మంచి కాస్ట్యూమ్. ఇప్పుడు చూస్తున్నాను అది చూస్తున్నాను, చాలా బాగా లైట్ చేశారు. ఉన్నమాట చెప్పలేవు పాట చాలా బాగా తీసాడండి. ఉన్నమాట చెప్పలేవు పాట మీకు గుర్తుంది లేదు, మన బస్సులో వెళ్తుండేవాళ్ళం కదా. వెంకటేష్ గారు సాయంత్రం సార్ ఆపేసి సన్సెట్ బాగుంది ఇక్కడ తీసేద్దాం 2 షాట్లని ఆయన అసలు ఇమీడియట్గా అసలు నాకంటే నేను తర్వాత చాలా పాటల కోసం కానీ లేదంటే సీన్ల కోసం కానీ అబ్రాడ్ వెళ్ళాను. కానీ దట్ వాజ్ మై ఫస్ట్ ట్రిప్ కదా, అందుకని దట్ వాజ్ వెరీ స్పెషల్. ఇది న్యూజిలాండ్లో ఉన్న ఆ లొకేషన్స్ కానీ అంటే అందులో బెస్ట్ సీనిక్ లొకేషన్స్ అన్ని చేసాం. సదరన్ న్యూజిలాండ్లో కింద నుంచి పైదాకా వచ్చి పైనుంచి ఫైనల్గా క్రైస్ట్ చర్చ్లో ఆగి అక్కడ ర్యాప్ చేసి దెన్ బయలుదేరాం మనం. తర్వాత నువ్వే కావాలప్పుడు పెయింటింగ్ మీద బిల్డింగ్కి కలర్స్ వేస్తా దాని మీద ఒక సాంగ్ సిచ్యువేషన్ ఏదో అనుకునేవాడు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో పందిరికి లీడ్ అని చూసావా? నీకు గుర్తుందో లేదు? నువ్వే కావాలప్పుడు ఎప్పుడు మాకు స్క్రిప్ట్ చెప్తాను, యూ హ్యాడ్ దట్ ఇన్ మైండ్. కరెక్ట్, పెయింట్ కలర్స్ వేస్తారు మ్యారేజ్కి ముందు, ఇప్పుడు ఇంటికి కలర్స్ వేస్తారు కదా, దానిపైన అనుకున్నాను. దాంట్లో నుంచే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో మన పందిరి అట్లా. శాస్త్రి గారు దానికి ఎన్ని రోజులు రాశారు తెలుసా పాట? గుర్తుంది, 8 రోజులు రాశారు. నేను ఆ పాటకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నా పూర్తిగా. అంటే నువ్వు నచ్చాలి అన్ని పాటలు కూర్చున్నా నేను, ఎక్సెప్ట్ ఓ నవ్వు చాలు పాట ఒకటే తప్ప. ఎందుకంటే దానికి నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. బట్ మిగతా పాటలన్నిటికీ నేను అన్ని పాటలకి నేను ఉన్నా ఆయనతో పాటు. ఐ వాజ్ దేర్ సిట్టింగ్ విత్ హిమ్ నైట్ టైం. ఎందుకంటే భాస్కర్ గారు 9:30 తర్వాత నుంచి పడుకునేవారు కదా. అందుకని ఈయన ఏదో లైన్ చెప్తే బాగుందన్న అంటే, భాస్కర్ నీకు వెళ్ళండి భాస్కర్ అంతే ఎర్రగా అయిపోయి వెళ్ళి పడుకునేవాడు. చెరొక 3 సీరియల్ పాయింట్లు ఉండేది.
ఎంత దారుణం చూడు పాపం ఆయన. యూస్ టు స్మోక్ రైట్ త్రూ ది నైట్. అసలు మామూలుగా వచ్చారు ఒక సాంగ్ గ్రీన్ పార్క్లో రూమ్ తీసుకుని మంచు తాకి మేము 12 రాత్రులు రాశాడు ఆ పాట. 12 nights. ఎందులో సార్ అది? ఎలా చెప్పను, నా చేతస్థ కొద్దీ రావడం నాకు ఇదేదో కావాలి అని అంట. ఏమిట్రా నువ్వు 12 nights ఇద్దరు చెరువులు సిగరెట్ ప్యాకెట్లు ఎందుకు గ్రీన్ పార్క్కి వచ్చి ఉన్నాను తీసుకొస్తే మొత్తం పీకలమయ్యి సిగరెట్ పీకలమయ్యి. అంటే దానికంటే కూడా తీవ్రత సార్ ఆయన ఏమంటారు దాన్ని, మిగతా అన్ని విషయాల కంటే కూడా ఆయన తీవ్రతే, విపరీతమైన భావ తీవ్రత కదా. ఆ తీవ్రత కదా సార్ ఆయన శరీరం జ్వలించిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ 10 years ఆయన కూడా స్మోకింగ్ మానేశాడు కదా సార్. బట్ ఏంటంటే ఆయన భావ తీవ్రత శరీరం తట్టుకోలేకపోయింది. వాళ్ళకి ఇద్దరికి పడుకునే అలవాట్లేదు కదా సార్ మీకు ఆయనకి ఇద్దరికి. నేను మెల్లగా 1 గంటకి 2 వెళ్ళి బయట సోఫాలో పడుకునే ఉండేది. వీళ్ళిద్దరితో అవదలే మనం పెట్టుకుంటే చచ్చిపోతాం మనం. ఎందుకంటే నాకు ఖచ్చితంగా 6 hours ఉండాల్సిందే. నాకు మీరు అప్పుడు నవలు చదవడం మొదలెట్టారు రాత్రి 12-1 గంటకి ఎదురుకుండా కూర్చుని. ఎవరైనా భీమా మనకి కిందకి వెళ్ళి టీలు తీసుకొస్తున్నాడు. నేను ఆ పెంట్ హౌస్ బయట కూర్చున్న రాత్రులు ది బెస్ట్ డేస్, అంటే బెస్ట్ నైట్స్. దాని రిజల్ట్ కదా ఇవాళ కూడా వెంకటేష్ గారి వైఫ్ సినిమా చూసి కాలం గుర్తుపెట్టుకున్న సినిమా ఇవాళ ఎవరిని అడిగినా కానీ ఎవరితో మాట్లాడినా అది రెస్పాన్సిబిలిటీ అండి. నాకు ఎప్పుడు మూడ్ బాగా లేకపోయినా వెళ్ళిపోయి సినిమా కాసేపు చూస్తాను. అట్లాంటివి చాలా తరచుగా వింటూ ఉంటాం. బట్ అంటే కథ విన్న వెంటనే సార్, అంటే అందరికంటే మనం ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలంటే వెంకటేష్ గారికి. కథ విన్న వెంటనే గుర్తు కింద మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు భాస్కర్ గారు అసలు తెగ టెన్షన్ పడిపోతే వీడు పైకి వెళ్ళాడు, వీడు అసలు ఏం చెబుతున్నాడు, వీడు మనకి చెప్పిన కథ చెప్తున్నాడా లేదా ఈ టెన్షన్లో మర్చిపోయి వేరే అని చెప్తున్నాడు. అంటే నేను కంప్లీట్ అయిన తర్వాత కథ ఆయన అసలు కిందకు వచ్చి మీతో ఒకటే మాట, ఇప్పుడు వీఆర్ డూయింగ్ కిషోర్ గుర్తుంది కదా మీకు మాట, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంతే. అదొక్కటే మాట చెప్పాడు. ఇంకా అసలు ఏమి మాట, ఒక్క సింగిల్ లైన్ అంతే. అసలు ఎందుకంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆయన ఏమంటారు దాన్ని అన్ని విషయాలు సెటిల్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఆయన చూశాడు ముందే సీన్. నాకు వెంటనే చెప్పాడు సార్. అందులో నెక్స్ట్ డైలాగ్ రాయడానికి ముందు ఇంకోసారి ఊటీ దాని కరెక్షన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఇది క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమా సీన్ ఇది. దీని అందుకని ఏంటంటే నువ్వు నాకు డైలాగ్ రీడింగ్ మాత్రం కొంచెం 1-2 సార్లు నువ్వు నాకు ముందే డైలాగ్ రీడింగ్ ఇచ్చేస్తే నాకు ఇఫ్ ఐ హ్యావ్ డైలాగ్ విత్ మీ, సో నేను ఇంకా ఏమన్నా దాని మీద వర్క్ చేయడానికి ప్లే చేయడానికి బెటర్ అవుతున్నా. ఫస్ట్ ఆయన అడిగింది నాకు డైలాగ్ ఇచ్చాను. పోర్ట్రే చేశాడు ఆ సినిమాలో. హీరోయిజం కాదు, నొబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నోబుల్నెస్. ఒక్క ఫైట్ లేదు సార్ సినిమా, ఒక్క ఫైట్లో ఒక హీరోయిక్ డైలాగ్ ఉండదు. ఫైట్ లేదు కదా అన్నది చిన్నపిల్లతోటి. అంటే ఆయన కాబట్టి అంత ఏమంటారు దాన్ని ముందుకు వచ్చి చేసేయడమో అనిపిస్తుంది కదా. సో ఒక్కోసారి అది మనకి ఆ థాట్ రావడం, ఆయనకే చెప్పాలనిపించటం. ఎంతమంది దాన్ని అంత జడ్జ్ చేయగలుగుతారు, అట్లా చూడగలగాలి మొత్తం. అంటే అందులో ఏం ట్విస్ట్ ఉండదు సార్, అసలు ఏ రకమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్ ఉండదు. చాలా అసలు ఒక రకంగా చెప్పండి చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది వింటున్నప్పుడు. ఎందుకంటే చెప్తున్నప్పుడు మనకి పాటలు గట్రా ఏం ఉండవు కదా సార్, మన దగ్గర మ్యూజిక్ కూడా ఉండదు. బట్ హీ హాస్ సీన్ ద ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. బ్రహ్మానందంగా ఆ బ్రహ్మానందంగా ట్రాక్ రాయటానికి ఒకటి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యాను.